వాడి జీవితమే క్రీస్తు రూపంలో మారిపోతాయి. పౌలు గారిని తీసుకోండి ఎగ్జాంపుల్. పౌలు గారు యేసు ప్రభుని తెలుసుకోకముందు దమస్కు వెళ్తున్న మార్గంలో ఆయన ముఖం వెలుగుని ఆయన చూడకముందు ఆయన అతిశయాలేంటి? తార్సు పట్టణస్తుడిని, రోమన్ సిటిజన్షిప్ పాస్పోర్ట్ హోల్డర్ని, గమాలేలు ప్రొఫెసర్ కింద విద్యాభ్యాసం నొందిన వాడిని, మంచి రోషం కలిగిన పరిసయుడిని, బెన్యామీను గోత్రములో ఉన్న యూదుడిని, ఇవన్నీ ఆయన అతిశయాలు. ఒక్కసారి దమస్కు వెళ్తున్న మార్గంలో ప్రభు దర్శనం చూసిన తర్వాత ఆయన మాటలు ఎలా మారిపోయి అంటే, వాటిని నేను పెంటగా ఎంచుతనే. నా అతిశయాలన్నిటిని ఎలాగించాడా? ఆయన అతిశయాలన్నీ ఎలాగించాడమ్మా? పెంటగా ఎంచుతనే. ఐ డోంట్ కేర్ ఆల్ దిస్. వాట్ ఐ కేర్ ఈజ్ నోయింగ్ మై జీసస్ మచ్ క్లోజర్. ఇంకా క్రీస్తుని తెలుసుకోవాలా. అందుకని ఇర్మియా భక్తుడు అంటాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియో, సూర్యుడు తన శౌర్యమును బట్టియో, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టియో అతిశయించకూడదు. కానీ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయించవలెను. ఇర్మియా గ్రంథం 9:23. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని తెలుసుకుంటావో, నువ్వు ఎంత ఎక్కువగా ఆయనకి దగ్గర అవుతావో, ఆయన ముఖాన్ని ఎంత ఎక్కువగా ఆసక్తితో ఆస్వాదిస్తావో, ఎంత ఎక్కువగా ఆయన సన్నిధిని నువ్వు పొందుకుంటావో, ఎంత ఎక్కువగా ఆయన రూపంలోనికి నువ్వు సంపూర్ణంగా మారుతావో, అందులో నువ్వు అతిశయించాలే తప్ప ఈ లోక సంబంధమైనటువంటి మానిటరీ బ్లెస్సింగ్స్ ఎందులోనూ కూడా నువ్వు అతిశయించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.